మొంతా తుఫాను కారణంగా ఇటీవల రాష్ట్రంలో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయినటువంటి వేలాది కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరద నష్టాన్ని అంచనా వేసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయం కింద ప్రభుత్వం సుమారుగా 13 కోట్ల నిధులను విడుదల చేసింది. రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో ఇళ్ళు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతోంది రేవంత్ ప్రభుత్వం. ఇది వరద బాధితులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించే ఒక గొప్ప ప్రయత్నంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత అక్టోబర్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమైపోయాయి. వరంగల్, హనుమకొండ, వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి వంటి మొత్తం 16 జిల్లాలు మొంతా తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో పంట నష్టంతో పాటు ముఖ్యంగా నివాస గృహాలు భారీగా ధ్వంసమైపోయాయి. ఈ విపత్తు సమయంలో నష్ట తీవ్రతను అంచనా వేయడానికి ఆయా జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం జరిగిన ఇళ్ల సంఖ్యను లెక్కించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్లు సమర్పించినటువంటి నివేదికల ప్రకారం మొత్తం 8,662 ఇళ్లు దెబ్బతిన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ దెబ్బతిన్న ఇళ్ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం 15,000 రూపాయల చొప్పున సాయం ఎంతగానో ఉపయోగపడబోతోంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తక్షణ చర్య విపత్తు వేళ బాధితుల పట్ల తన బాధ్యతను చాటుకుంది. త్వరలోనే నష్టపోయిన రైతుల పంటల లెక్కలు కూడా తేల్చి వారికి కూడా ప్రత్యేక సహాయం అందించే యోచనలు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆర్థిక సహాయం ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి కొంత బలాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి కూడా అందించింది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందినటువంటి 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా వెల్లడించారు. అత్యధికంగా రాష్ట్రంలో మొంతా తుఫాను కారణంగా వరి కావచ్చు, పత్తి, ఈ పంటలు రెండూ కూడా నష్టపోయాయని తెలుస్తోంది. వరి 2,82,379 ఎకరాల్లో, ఇక పత్తి 1,51,707 ఎకరాల్లో నష్టం జరిగిందని నిర్ధారణ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఖమ్మం జిల్లాల్లో 62,400 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నిర్ధారణ అయింది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వాలి అన్నదానిపై సీఎంతో చర్చిస్తానని నాడే, అంటే అక్టోబర్ 31 నాడే ఈ యొక్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు పర్యటించడం కూడా జరిగింది. మొంతా తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం శ్రమను నీటిపాలు చేసి రైతన్నకు కడగండ్లు మిగిల్చింది. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్నటువంటి ధాన్యాన్ని తడిసి ముద్ద చేసింది. పలుచోట్ల ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. ఇంకా కోయని చేళ్లను నేలరాల్చి అపార నష్టాన్ని మిగిల్చింది. 100 కాదు, 200 కాదు, వేలాది ఎకరాల్లో
వరి, పత్తి, మక్క పంటలకు నష్టం కలిగించింది. నోటికి వచ్చిన బుక్కను వరద ఎగరేసుకు వెళ్లడంతో ఎక్కడ చూసినా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. చాలా చోట్ల పంట చేనుల్లో నీరు నిలిచి నష్టం వాటిల్లింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీగా పంట వరద పాలైపోయింది. లక్షలాది ఎకరాల్లో పంట ఇంకా నీట మునిగే ఉంది. పొలాలు అన్నింటినీ వరద దున్నేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని భారీ నష్టం వాటిల్లిందని అధికారిక లెక్కలతో స్పష్టమవుతోంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన పైరు నేలవాలిపోయింది. మోర్తాడ్, కమ్మరపల్లి, ధర్పల్లి, నవీపేట, మాక్లూర్, ఇందల్వాయ్, డిచ్పల్లి, బాన్స్వాడ ఇలా తదితర మండలాల్లోని వరి పంట దెబ్బతినగా ఇప్పటికే వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైపోయింది. పంట కోసే సమయంలో నేల కొరగడంతో దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని కూడా రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతానికి దెబ్బతిన్న ఇళ్లకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ సర్కార్ రేపో మాపో ఖచ్చితంగా నష్టపోయిన ఎకరాకు రైతును ఆదుకునే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.